హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఇన్సైట్స్. సో మీరు తమిళ్లో చూసే ఉంటారు, ఆడియో, వీడియో, ఇంకా పీడిఎఫ్ టూల్స్ అండ్ అలాగే కన్వర్టర్స్, ఇలా ఒక 30 ఏఐ టూల్స్ అన్నీ ఒకే ఏఐ టూల్లో, ఒకే వెబ్సైట్లో ఉండే ఏఐ టూల్ని అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని మీరు హారిజాంటల్గా చూస్తున్నట్లయితే కింద లెఫ్ట్ కార్నర్లో లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు కొంచెం ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ముందుగా మీ బ్రౌజర్ ఓపెన్ చేసి వెబ్ యాప్స్ బై 123 యాప్స్ అనేది సెర్చ్ చేస్తే కొన్ని లింక్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అందులో ఫస్ట్ లింక్ని క్లిక్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని వీడియో టూల్స్, ఆడియో టూల్స్, పీడిఎఫ్ టూల్స్ అండ్ ఇంకా కన్వర్టర్స్ అయితే కనబడతాయి. సో వీడియో టూల్స్లోకి వెళ్తే ఇక్కడ వీడియో టూల్స్కి సంబంధించిన అన్ని టూల్స్ అయితే ఉంటాయి. లైక్ స్క్రీన్ రికార్డింగ్, టెక్స్ట్ టు స్పీచ్, మెర్జ్ వీడియోస్, ట్రిమ్ వీడియోస్, సో ఇలా అనమాట. టెక్స్ట్ టు స్పీచ్ అనే ఒక టూల్ని అయితే ట్రై చేసి చూద్దాం. దాన్ని క్లిక్ చేస్తే క్రియేట్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా టైప్ యువర్ టెక్స్ట్ అని కనబడుతుంది. సో అందులో మీకు కావాల్సిన టెక్స్ట్ని మీరైతే ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెక్స్ట్ ఇస్తున్నాను. I am Ravindra Talapati, studying third year BTech in Sri Vasavi Engineering College అని ఇస్తున్నాను. కింద ప్రివ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే I am Ravindra Talapati, studying third year BTech in Sri Vasavi. సో ఇలా అనమాట. ఇంకా పైన మెయిల్ ఆర్ ఫీమేల్ వాయిస్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ కింద గ్రీన్ కలర్లో సేవ్ బటన్ మీద క్లిక్ చేసి అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇలా వీడియో ఎడిటింగ్కి సంబంధించిన అన్ని టూల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆడియో టూల్స్కి వస్తే ఆడియోని ట్రిమ్ చేయాలన్నా, లేక చేంజ్ చేయాలన్నా, ఆడియో స్పీడ్ని ఇంక్రీజ్ చేయాలన్నా, ఇలా ఆడియోకి సంబంధించిన అన్ని టూల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అండ్ నెక్స్ట్ పీడిఎఫ్ టూల్స్కి వస్తే ఈ రోజుల్లో స్టూడెంట్స్ అయితే బుక్స్ కన్నా పీడిఎఫ్స్ని ఎక్కువ రీడ్ చేస్తున్నారు. సో ఆ పీడిఎఫ్స్ని జనరేట్ చేయడానికి కానీ లేదా ఎడిట్ చేయడానికి కానీ ఇలా డిఫరెంట్ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అవసరం లేదు. ఈ పీడిఎఫ్ టూల్స్లో చాలా టూల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. లైక్ పీడిఎఫ్ని స్ప్లిట్ చేయాలన్నా, మెర్జ్ చేయాలన్నా, కంప్రెస్, రొటేట్, పీడిఎఫ్ టు వర్డ్, పీడిఎఫ్ టు ఎక్సెల్, ఇలా అన్ని టూల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. పీడిఎఫ్ స్ప్లిట్ అనే టూల్ని అయితే ఒకసారి ట్రై చేసి చూద్దాం. స్ప్లిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చూస్ ఫైల్ అనే ఆప్షన్ అడుగుతుంది. సో ఇక్కడైతే మన పీడిఎఫ్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఒక పీడిఎఫ్ని అయితే అప్లోడ్ చేశాను. ఇలా సెలెక్ట్ చేసాక ఆ పీడిఎఫ్లో అన్ని పేజెస్ అయితే ఇలా డిస్ప్లే అవుతాయి. సో మనకి ఏ పేజెస్ అయితే అవసరమో వాటిని మాత్రమే స్ప్లిట్ చేసుకోవచ్చు. నేను ఒక 5 పేజెస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేశాక ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ 5 పేజెస్ సపరేట్గా ఒక పీడిఎఫ్ అయితే జనరేట్ అవుతుంది. సో సింప్లీ డౌన్లోడ్ ఇట్. సో ఇలా మీకు అవసరమయ్యే టూల్స్ని మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కన్వర్టర్స్ కూడా ఉన్నాయి. లైక్ ఆడియో కన్వర్టర్, వీడియో కన్వర్టర్, ఇమేజ్ కన్వర్టర్, సో ఇలా అనమాట. వీటన్నిటి మీరు ఒకసారి చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది. సో ఇలా ఆడియో, వీడియో, పీడిఎఫ్స్కి సంబంధించిన 30+ టూల్స్ అయితే ఈ ఒక్క సింగిల్ వెబ్సైట్లోనే దొరుకుతున్నాయి. అండ్ ఈ టూల్స్ అన్నిటినీ కూడా ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వీటికి సంబంధించిన డిఫరెంట్ యాప్స్ని ఇన్స్టాల్ చేసే అవసరం అయితే ఇక ఉండదు. సో గైస్, ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఏ టూల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.